ఫ్రెండ్స్ అఫీషియల్ గా లావా మాత్రం సూపర్ క్రేజీ ఫోన్ అయితే ఈ రోజు లాంచ్ చేసింది. నిజంగా ఈ ప్రైజింగ్ సెగ్మెంట్ లో ఇది మాత్రం బ్లైండ్ టేక్ అని నేను అంటాను. ఎందుకంటే నెంబర్ 1 ఇది కర్వ్డ్ స్క్రీన్ తో రావడం జరుగుతుంది. నెంబర్ 2 MediaTek Dimensity 7300X ప్రాసెసర్ తో మనకు రావడం జరుగుతుంది. అండ్ నెంబర్ 3 ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మనకి మరొక సెకండరీ డిస్ప్లే ప్రొవైడ్ చేయడంతో పాటు ఐఫోన్స్ లో మీరు చూసినటువంటి యాక్షన్ బటన్ ఉంది చూసారా, ఈ యాక్షన్ బటన్ ఫీచర్ ని కూడా మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. అండ్ దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే ముఖ్యంగా ఇది ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో 3+4 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అంటే క్రేజీ అలాంగ్ సైడ్ విత్ ఎలాంటి బ్లాట్వేర్ లేకుండా. ఇందుకు ఈ ఫోన్ ఏందనుకుంటున్నారా, లావా ఈ రోజు అఫీషియల్ గా లాంచ్ చేసినటువంటి లావా అగ్ని 3 అండ్ ఇంట్రెస్టింగ్ ప్రైస్ కేవలం మీకు 19,999 రూపాయలకి లాంచ్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ ఒక క్యాచ్ ఉంది, దీని గురించి మనం డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. మొదటిగా దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మాట్లాడుకుందాం. సో దీంట్లో మనకి యాజ్ యూజువల్ గా 3D కర్వ్డ్ స్క్రీన్ అలాంగ్ సైడ్ విత్ బ్యాక్ సైడ్ గ్లాస్ తో మనకు రావడంతో పాటు దీంట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సెకండరీ డిస్ప్లే బేసిక్ గా మనకి మీ 11 అల్ట్రాలో మనం చూసారా, సేమ్ అదే విధంగా ఓలెడ్ డిస్ప్లే అనేది 1.36 ఇంచెస్ కి సంబంధించినటువంటి డిస్ప్లే మన ముందు తీసుకొచ్చారు. ముఖ్యంగా మీరు సెల్ఫీ ఫోటోస్ తీసుకుంటున్నప్పుడు దీన్ని వ్యూ ఫైండర్ లాగా వాడుకోవడంతో పాటు మీరు కాల్స్ వస్తున్నప్పుడు ఆన్సర్, రిజెక్ట్, మెసేజెస్, నోటిఫికేషన్స్ తో పాటు మరిన్ని కస్టమైజ్డ్ ఫీచర్స్ ఎన్నో మనకి ఇందులో ప్రొవైడ్ చేయడంతో పాటు ఫ్రంట్ మీరు 6.78 ఇంచెస్ కి సంబంధించినటువంటి 3D కర్వ్డ్ స్క్రీన్ ని మన ముందు తీసుకొచ్చారు. 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తోటి. అండ్ దీనిలో మాక్సిమం పీక్ బ్రైట్నెస్ నిట్స్ కూడా అప్ టు 1200 నిట్స్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. HDR10 కంటెంట్ అంతా కూడా మీరు వాచ్ చేయొచ్చు. అండ్ ఈవెన్ యూట్యూబ్ లో మీరు స్ట్రీమ్ చేసేటువంటి యాప్స్ అన్నిటిలో కూడా వెరీ కామన్ గా మనం చూస్తుంటాం. కాకపోతే మనకి ఇందులో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే 1.5K రెజల్యూషన్ ఉన్నటువంటి డిస్ప్లే ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొని రావడం మాత్రం క్రేజీ. అండ్ ఈవెన్ PWM డిమ్మింగ్ కూడా మనకి ఆల్మోస్ట్ 1920 హెడ్స్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. సో దట్ మన కళ్ళకి అంటే లో లైటింగ్ లో కూడా మీకు ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఫ్లిక్కర్ ఫ్రీ డిస్ప్లేస్ అయితే మీరు ఇందులో చూడొచ్చు. అండ్ దీంట్లో మీకు బేసిక్ గా 2 కలర్స్ రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేటప్పటికే వైట్, మరొకటి వచ్చేటప్పటికే బ్లాక్. వైట్ చూడండి, వైట్ చాలా క్రేజీగా ఉంది. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకి IP64 వాటర్ రేటింగ్ టెక్నాలజీ కూడా మనకు ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ గుడ్ మూవ్. ఆల్మోస్ట్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మనం సాధారణంగా ఇన్ని స్పెసిఫికేషన్స్ తో ఇది తీసుకొని రావడం అంటే కొంచెం కష్టమే. ఇక ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మనకి MediaTek Dimensity కి సంబంధించినటువంటి 7300X ప్రాసెసర్ ని యూజ్ చేస్తారు. ఎందుకంటే దీంట్లో సెకండరీ డిస్ప్లే ఉంటుంది కదా, సో దాన్ని కాన్ఫిగర్ చేసుకొని యూజ్ చేసుకోవడం కోసం 4 నానోమీటర్ బిల్ఫీ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టోకోర్ ప్రాసెసర్ ఇది. అఫ్ కోర్స్ ఇది 5G 14 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్కింగ్ టెక్నాలజీ మనకి ఇది సపోర్ట్ చేయడంతో పాటు LPDDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి RAM అండ్ UFS 3.1 స్టోరేజ్ తో మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. అఫ్ కోర్స్ మెమరీ కార్డ్ ఆప్షన్ కూడా ఉంటుంది. అండ్ దీంట్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్. ఇది గో వర్షన్ గానీ ఇట్లాంటిది ఏం కాదు, డైరెక్ట్ గా మనకి రెగ్యులర్ వర్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు 3+4 years అంటే 3 మేజర్ OS అప్గ్రేడ్స్ అలాగే 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ను కూడా మనకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందంట. ఇక దీనిలో కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. రేర్ కూడా మొత్తం కంప్లీట్లీ యూస్ఫుల్ కెమెరాస్ ని మన ముందు తీసుకొచ్చారు. 50 మెగాపిక్సెల్ సోనీకి సంబంధించినటువంటి 766 సెన్సార్. దీంట్లో మనకి బోత్ AIS అలాగే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ రెండు కూడా మనకు తీసుకొని రావడం జరుగుతుంది. సో ఫెంటాస్టిక్ క్వాలిటీ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ మీరు క్యాప్చర్ చేయడంతో పాటు 8 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ మరొక 8 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి టెలిఫోటో, ఎస్ మీరు నిజమే, టెలిఫోటో లెన్స్ అది కూడా 3x తోటి మీకు రావడం అయితే జరుగుతుంది. 3x లో పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నా గానీ మీకు డీటెయిలింగ్ అనేది ఫెంటాస్టిక్. అండ్ ఈవెన్ 30x డిజిటల్ జూమ్ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 16 మెగాపిక్సెల్ కెమెరా మన ముందు తీసుకొచ్చారు. అలాగే రేర్ అలాగే ఫ్రంట్ రెండింటిలో కూడా మీరు 1080 60 FPS దాకా మీరు వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. అఫ్ కోర్స్ 4K కూడా ఇచ్చినట్టున్నారు రేర్, లెట్ మీ కన్ఫర్మ్. ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అంటే ఎస్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు మనకి 66 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు క్యాచ్ ఏంటి అంటే బేస్ వేరియంట్ 19999 కి తీసుకొస్తున్నారు. సో అది మీకు బాక్స్ లో చార్జర్ లేకుండా. ఎస్ మీరు వింటుంది నిజం. ఒకవేళ బాక్స్ లో చార్జర్ కావాలనుకోండి ఒక 1000 రూపీస్ మీరు అదనంగా పే చేయాల్సి ఉంటుంది. మీకు రిక్వైర్మెంట్ ఉందంటే కొనుక్కోవచ్చు, లేదంటే కనుక లేదు. ఆప్షనల్ గా ఇచ్చారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ దీంట్లో మీకు బేస్ వేరియంట్ కూడా 8+128GB రావడం జరుగుతుంది. అండ్ హై ఎండ్ వేరియంట్ వచ్చేటప్పటికి 8+256GB. ఈవెన్ వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే నేను ఇందాక మీకు చెప్పినట్లు 14 5G బ్యాండ్స్, డ్యూయల్ బ్యాండ్ వైఫై, అలాగే మనకి నావిక్ ఐసీ తో పాటు బ్లూటూత్ 5.4 టెక్నాలజీని ప్రొవైడ్ చేశారు. NFC అయితే ప్రొవైడ్ చేయలేదు. సో ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే కనుక ఈ స్పెసిఫికేషన్స్ తో ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో లావా ది నెయిల్డ్ ఇట్. లావా అగ్ని 1, 2 ఎట్లా అయితే సక్సెస్ అయింది, ఇది కూడా హ్యూజ్ సక్సెస్ అయితే అవుతుంది. అండ్ దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఒకవేళ మీరు కనుక ప్రీ బుక్ చేసుకున్నారనుకోండి, వీళ్ళకి సేల్ అనేది 8వ తారీఖు జరుగుతుంది. ప్రీ బుక్ చేసుకోలేని వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 9th నుంచి జరుగుతుంది. నన్ను అడిగితే కనుక ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో రియల్లీ ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ తో ఉన్నటువంటి ఒక మంచి స్మార్ట్ ఫోన్ ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ తో చూస్తున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్
బెస్ట్ చాయిస్ అనే నా అభిప్రాయం. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే సర్వీస్ గురించి మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ లావా గురించి నేను ఇంతకు ముందు సర్వీస్ కూడా మన ఇంటికి వచ్చి సర్వీస్ చేస్తున్నారనే వీడియో కూడా చేశాను. సేమ్ అదే విధంగా దీంట్లో కూడా మీకు ఏదైనా ఇష్యూ వచ్చినా కానీ డైరెక్ట్ గా వాళ్ళే మన ఇంటికి వచ్చి సర్వీస్ చేయడం జరుగుతుంది, విచ్ ఈస్ క్రేజీ. ఆల్మోస్ట్ ఆల్ చైనీస్ బ్రాండ్స్ అన్నిటికీ కూడా టఫ్ కాంపిటీషన్ ప్రొవైడ్ చేస్తున్నారని అనుకోవచ్చు. ఎనీవే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హావ్ ఎ గ్రేట్ డే.